సౌందర్యలహరి 7వ శ్లోకం తెలుసుకుందామండి. వనత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమథితుః ఆహో పురుషికా. తాత్పర్యం అండి. ఈ శ్లోకంలో శ్రీదేవి స్థూలాకారాన్ని శంకర్లు వర్ణించారు. శ్రీదేవి మ్రోగుతున్న మణుల గర్జలు గల మొలనూలును అంటే వడ్డాణమును నడుమున ధరించింది. ఆమె గున్నయేనుగు కుంభములంటి స్తనముల భారం కలిగి ఉంది. సన్నని నడుము కలిగి ఉంది. ఆమె ముఖము శరత్కాలంలోని పూర్ణచంద్రుని వలె ఉంది. శ్రీదేవికి 4 చేతులున్నాయి. ఆ చేతులతో ఆమె చెరుకు విల్లు, పూలబాణాలు, పాశము, అంకుశము ధరించింది. త్రిపురమర్ధనుడైన పరమేశ్వరుడి అహంకార స్వరూపుడమైనట్టి అమ్మ పైన చెప్పిన రూపంలో అంటే శ్రీదేవి మా ఎదుట సుఖాసీనురాలు అగుగాక అంటే మా ఎదుట ప్రత్యక్షమగుగాక